వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతన్న సంక్షేమం కోసమే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించిన ఏపీ వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్యం మత్తులో ఇంటిని ఢీకొట్టిన కార్ డ్రైవర్ వరంగల్ జిల్లా మహేశ్వరం స్టేజి వద్ద ఘటన నెల్లూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు వాహనాలను అందించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జాతీయ రహదారిపై వ్యాన్ బస్ ఢీకొని పలువురికి గాయాలు ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని అందుకే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం 2వ మెగా మేళాను కలెక్టర్ రవి పట్టాణ శెట్టి నేతృత్వంలో మంత్రి ప్రారంభించారు 2వ విడతలో భాగంగా 148 సిహెచ్ గ్రూపులకు 261.99 లక్షల రాయితీ విలువతో 72 ట్రాక్టర్లు వివిధ యంత్ర పరికరాల రైతులకు సరఫరా చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 45 రైతు భరోసా కేంద్రాలకు గాను ఆర్బీకే స్థాయిలో ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు ప్రతి సిహెచ్సి గ్రూప్కు 15 లక్షల విలువ గల యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు అందులో 10% రైతు చెల్లిస్తే 7.5 లక్షల వరకు సుమారు 50% యూనిట్ ఖర్చు బ్యాంక్ అందజేస్తుందన్నారు ఎస్ఎం నిబంధన ప్రకారం యంత్రాల ధరలో 40% వరకు ప్రభుత్వం రాయితీ అందజేస్తుందని తెలిపారు దయచేసి ఉపయోగపడుతుంది ఉపయోగపడమే కాకుండా మనం కూడా మన ఇళ్ల తాలూకా వీళ్ళు కూడా మన సొంత ఉపయోగాలకు కూడా ఉపయోగించుకోవడానికి ఎంతో మేలుగా ఉంటుంది అంతేకాకుండా ఈవేళ యంత్ర సేవా కార్యక్రమంలో 5,000 కంపెనీతో ఇస్తున్నటువంటి దీన్ని నా రిక్వెస్ట్ గా నేను మిమ్మల్ని అందరినీ పేర్కొన్నది ఒకటే మాది రింగుపాలెం సచివాలయం మా రింగుపాలెం సచివాలయానికి 3 ఆంబులెన్స్లు అంటే 3 పంచాయతీలు కలిపి ఒక సచివాలయం కింద ఉంది అది ఏ సచివాలయానికి ఆ సచివాలయం ఏ పంచాయతీగా ఆ పంచాయతీ ఈ యంత్రాలు ఇచ్చేటట్టయితే ఏమైనా సవరించగలిగితే ఆ రకంగా అయితే ఇంకా పంచాయతీకి ఒక ట్రాక్టర్ సెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నేను ఇప్పుడు ఇలాగా గ్రూపులు కూడా ఇచ్చినటువంటి ట్రాక్టర్లు అందరికీ ఉపయోగపడుతుందండి కానీ ఇంకా మెరుగ్గా ఉండాలంటే ఏ పంచాయతీగా పంచాయతీకి ఇచ్చేటట్టుగా ల్యాబ్ చేయమని మన మంత్రివర్యుల్ని ప్రారంభించినటువంటి కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ అందించబోతా ఉన్నాం తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మీరు మార్చుకునేటువంటి దానికి ఇవన్నీ ఉపయోగపడాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు అన్ని స్కీమ్స్ ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్క రైతు ఎలా బాగుపడాలి రైతు సమస్య గ్రామ స్థాయిలోనే ఎలా సాల్వ్ అవ్వాలి దానికోసం చేసే ఈ కృషి ఓన్లీ ఫార్మ్ మెకనైజేషన్ కాకుండా ఇప్పుడు వచ్చే నెలలో మనకి సీడ్ సబ్సిడైజ్ సీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్ మనకి ఆర్బీకే లెవెల్లోనే జరుగుతాయి డిస్ట్రిబ్యూషన్ కూడా ఆర్బీకే లెవెల్లో జరుగుతాయి ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆర్బీకే లెవెల్లో జరుగుతాయి సో మీరు చూసుకుంటే ముందు ఉన్న సెంట్రలైజ్ అంటే మండల్ లెవెల్లో జరిగే పని ఇప్పుడు గ్రామ లెవెల్లో జరుగుతున్నాయి చాలా వరకు డీసెంట్రలైజ్ అయ్యింది రైతుల సమస్య గ్రామం స్థాయిలోనే సాల్వ్ అవుతున్నాయి మనం వెళ్ళే విజిట్స్ లో కూడా మనకి తెలుస్తున్నాయి అంటే మనకి వచ్చే జగనన్నకి చెప్తాం కార్యక్రమంలో కూడా వచ్చే ఇష్యూస్ కూడా చూస్తే ఏవి రైతు భరోసా ఇష్యూస్ ఉండొచ్చు మిగతా ఏదైనా సబ్సిడీ లేదంటే లోనింగ్ ఇష్యూస్ ఉండొచ్చు అవి కూడా మన అప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మండల్ లెవెల్లో ఉండొచ్చు లేదంటే మన జిల్లా అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అగ్రో అడ్వైజరీ బోర్డులో తెలిసిపోతే అక్కడ లెవెల్లో మనం సాల్వ్ చేస్తున్నాము ఇది ఎందుకు చేయగలిగామంటే మీ అందరి సహకారం వల్లనే కానీ ఇంకా మనకి అనకాపల్లి జిల్లాలో చాలా చేయాల్సిన అవసరం ఉంది
ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో లాంఛనంగా ప్రారంభించినటువంటి సందర్భాన్ని మీరు అందరూ కూడా చూశారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున రైతులకు ఏవైతే కస్టమైజ్డ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసుకున్నామో వారందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి 72 ట్రాక్టర్లని ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఎవరైతే రైతులు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నామో వారందరూ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపడతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, వ్యవసాయం మీద ఉన్నటువంటి మమకారం ఇవన్నీ కూడా మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, లేదా రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల గురించి ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూసాం. మొన్ననే యునైటెడ్ నేషన్స్ నుంచి విచ్చేసినటువంటి అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 15,000 రైతు భరోసా కేంద్రాలను చూసి మరి పెద్ద ఎత్తున కీర్తించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఈరోజు ఆధునీకరణతో పరిగణిస్తూ ఉందో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. మరింత మెకనైజ్డ్ అగ్రికల్చర్ అనేటువంటిది రావాలి, దానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందించాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. సో తప్పకుండా రానటువంటి కాలంలో వ్యవసాయానికి కావాల్సినటువంటి ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం నుంచి అందించేటువంటి దానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీ అందరికీ తోడుగా ఉండాలన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో నిరుపేదలైన ఆ రైతన్నలకు కూడా 7 లక్షల మంది రైతన్నలకు కూడా పంపిణీ. అది గమనించండి, సార్ మాట్లాడతారు. ప్రోగ్రామ్ విఏఏలో ఎవరు ఉన్నారో డ్రైవర్స్ అందరూ కూడా ట్రాఫర్స్ మీద ఉండేటట్టు చూడండి. సార్ మాట్లాడినాక మనకి లాగా ఉంటుంది రైతులు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం స్టేజి వద్ద కారు బీభత్సవం సృష్టించింది. మద్యం మత్తులో అజాగ్రత్తగా డ్రైవర్ కారును నడపడంలో కారు రహదారి పక్కన ఉన్న ఇంటిలోకి దూసుకు వెళ్లి బాత్రూం గోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 లక్షల మంది దివ్యాంగులకు 10 లక్షల విలువ చేసే మోటరైజ్ త్రిచక్ర వాహనాలను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ అక్బర్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వారికి దైనందిక జీవితంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాలను అందిస్తుందని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి 10 మంది దివ్యాంగులకు మోటరైజ్ త్రిచక్ర వాహనాలు అందజేయడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. నీడీ పర్సన్స్కి ఈరోజు ప్రోగ్రామ్ అన్నమాట.
ఒక వారం ముందు మీరు అందరికీ తెలుసు ఈ కోఆపరేషన్ ద్వారా ఆలంకో అని చెప్పి జాయింట్ వెంచర్గా పెట్టి వాళ్ళకి ఒక 200 మంది దాకా డిసెబిలిటీ సర్వే కూడా చేశారు. వాళ్ళకి ఏమేమి అవసరం అనేది హియరింగ్ ఎయిడ్స్ కానీ, క్రచెస్ కానీ, లేకపోతే మోటరైజ్డ్ వెహికల్స్ కానీ, స్కూటీస్ కానీ, ఈ విధంగా రకరకాలుగా అవసరాలు ఏమున్నాయో కూడా సర్వే చేశారు. వచ్చే 6 నెలల్లో ఆ స్పెషల్ 200 మందికి కూడా ఆ సహాయం అందించేటట్టు మన ప్రభుత్వం చేస్తుంది. అందుకు ఇప్పుడే చూశారు మన బెనిఫిషియరీ అందరితో మాట్లాడితే కూడా జగనన్నకి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రభుత్వం ప్రతి నీడ్ ప్రజలకి ఏం అవసరం ఉందో వాళ్ళ స్పెషల్ నీడ్స్ ఐడెంటిఫై చేసి అందించేటట్టు ఒక పెద్ద ఎత్తున డిసెబిలిటీ పీపుల్కి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు కాబట్టి మన సీఎం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళందరికీ కొంచెం ముందు తీసుకోపోవాలని చెప్పి సీఎం గారు కోరుతూ ప్రజలందరూ సీఎం గారికి మళ్ళీ ధన్యవాదాలు చెప్పి పెద్ద నమస్కారం చెప్పి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టామండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు జాతీయ రహదారిపై వ్యాన్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 6 గొర్రెలు మృతి చెందాయి. కొడవలూరు మండలం నాయుడుపాలెం సమీపంలో జాతీయ రహదారిపైన కావలి నుండి నెల్లూరుకు వైపు వెళుతున్న రొయ్యల వ్యాన్ వెళుతూ ఉండగా కొన్ని గొర్రెలు రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని స్లో చేశాడు. అదే సమయంలో వెనుక నుండి వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వ్యాన్ను ఢీకొట్టింది. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. 6 గొర్రెలు కూడా చనిపోయినట్లు కొడవలూరు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో రక్షిత మంచినీటి పథకానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నైజాన్ని ఎండగట్టారు. దేవినేని నెత్తిన రూపాయి పెడితే అతడికి ₹1 కూడా డబ్బు పెట్టే పరిస్థితి లేదన్నారు. దేవినేని ఉమాకు పరిమితి ఇవ్వలేదు. 2019లో ఎన్నికలకు ముందు ఎన్నో శిలాఫలకాలు వేశాడు. దేవినేని ఉమా నైజం ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు అనే ఒక చెల్లు కానిని పనికిరాని వాడు. దేవినేని ఉమామహేశ్వరరావు పరపతి, ప్రతి ఒక్కరికి పరపతి ఉంటుంది. ఇప్పుడు మా శివాజీనో, మా సురేష్ గారు, మా సురేష్ గారు, లేకపోతే మా శివాజీనో, లేకపోతే మా రమేష్, ఎవరో ఒకళ్ళు గొల్లపూడి గ్రామాల్లోకి వెళ్ళి మాకు ₹1,00,000 డబ్బులు కావాలంటే 5 నిమిషాల్లో వాళ్ళు తయారు చేయగలరు. వాళ్ళ ఇంట్లో లేకపోయినా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో లేకపోయినా. దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా నిలబడి ఎక్కడ అడిగినా నెత్తిన రూపాయి పెడితే ₹1 డబ్బులు పుట్టే పరిస్థితి కూడా లేదు. దానికి కారణం ఏంటంటే అతనికి పరపతి అనేది అసలు ఏమి లేదు. అతని మాటకు విలువ అనేది లేదు. ఎందుకంటే అతను కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలం చేసేవాడే తప్పితే అతని నిజాయితీ, అతని పనితీరు అన్ని ప్రజలు గమనించారు. కాబట్టి దయచేసి గొల్లపూడి గ్రామ ప్రజలకు ఒకటే,
ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలకి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీలకి, ఈ గ్రామంలో ఉన్నటువంటి మైనారిటీలకి, ఈ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకి గడిచిన 4 దశాబ్దాల్లో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వకపోతే భూములు కొని ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రఘురామ్ గారు, మేమిద్దరం కలిసి కృషి చేసింది తప్పితే 40 ఏళ్లలో ఒక్క ప్లాట్ నువ్వు 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి చేయలేని నువ్వు మేము కాదు సిగ్గుపడాల్సింది దేవినేని ఉమామహేశ్వరరావు నువ్వు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ కాంట్రాక్టర్ గారికి మటుకు ప్రజల అవసరాలు గమనించండి, గుర్తించండి. ప్రభుత్వానికి మా అందరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ గొల్లపూడి గ్రామస్తులకి మంచి పేరు వచ్చే విధంగా మీరు 6 మాసాల్లో దయచేసి పూర్తి చేయాలని, మీకు ఏ ఆటంకాలు ఇచ్చినా తక్షణం రఘురామ్ గారు నేను మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఉన్న ఏరియాది మొత్తం కూడా ఆ ఫిల్టర్ బెడ్ ద్వారా వచ్చే వాటర్ తో హైవేకి రెండో పక్క పాత గ్రామం వైపు ఉన్నంతా కూడా రక్షిత నీటి సరఫరా. ఎందుకంటే ఈ ఏరియాకి లేదు కాబట్టి ఏరియాకి సపరేట్ గా వస్తుంది కాబట్టి అటు పక్క వాళ్ళకి సరిపోతుంది, ఇటు పక్క వీళ్ళకి సరిపోతుంది. ఈ సంవత్సరం ఆక్రాంతానికి గొల్లపూడి గ్రామానికి మంచినీటి సమస్యల నుంచి పూర్తి పరిష్కారం లభిస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. కానీ నాది ఒకటే నినాదం, ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి. వీటన్నిటి సమన్వయం చేసుకుంటా ముందుకెళ్ళటమే. నిన్న ఈ గ్రామంలో, ఈ నియోజకవర్గంలో జీవన్ మృతుడు అని పేరుగాంచిన వ్యక్తి ఒక అతను తను అధికారంలో దిగిపోయి అధికారాంతంలో 32 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశా. సిగ్గు లేకుండా కృష్ణప్రసాద్ వచ్చి దాన్ని 7,30,00,000 రూపాయలు కుచించి ఈరోజు చేస్తున్నాడు. సిగ్గు నాకు లేదా నీకు లేదా దేవినేని ఉమామహేశ్వరరావు అని అడుగుతా ఉన్నా. గొల్లపూడి గ్రామానికి మంచినీటి సమస్య ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చిందా? నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉండి 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు 2019 ఫిబ్రవరి 10వ తారీఖున శంకుస్థాపన చేశాడు. అతనంట కళలు కట్టాడట, ఆ కళలది సాకారం చేయాలంట. ఏదో 100 అడుగుల ట్యాంక్ ఒకటి అంట, లేకపోతే ఇంకోటి అంట, 6 ట్యాంకులంట, 7 ట్యాంకులంట. 10 ఏళ్ళు ఇక్కడ నువ్వు పనిచేసి 3 ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు అడిగిన నువ్వు ఏ వాళ్ళకి నీళ్లు ఇచ్చేది కూడా నువ్వు శంకుస్థాపన చేసింది తెలియదు. ఆ వీడియోలో వెనక నుంచి వాళ్ళు ప్రాంప్ట్ చేస్తారు. కొత్తూరు తాడేపల్లి అంటే కొత్తూరు తాడేపల్లి, షాబాద్ అంటే షాబాద, జక్కంపూడి అంటే జక్కంపూడి, పాతపాడు అంటే పాతపాడు. ఓసీ ఏరియాలకి ఇద్దాం అనుకున్నాడంట. ఈ వర్గాలు కాకుండా ఇంకెవరు ఉంటారండి ఈ భారతదేశంలో? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు, ఇదంతా సోదెందుకు? గొల్లపూడి గ్రామానికి ప్రజలందరికీ, దీంట్లో ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలకో, మైనారిటీలకో నీటి అవసరం ఉండదు కదా, ప్రజలందరికీ నీటి అవసరం ఉంటుంది. దాంట్లో కులాల ప్రస్తావన అవసరం లేదు కదా. ఇట్లాంటి వివేకం లేని అసమర్థుడు దేవినేని ఉమామహేశ్వరరావు. ఎన్నికల ముందు ఇప్పుడు నిన్న వెళ్ళి నిలబడ్డాడు కదా ఒక శంకుస్థాపన కార్యక్రమం. అట్లాంటి సమాధిరాళ్లు దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్ రావడానికి ముందు చాలేసాడు. ఇట్లాంటి ఎన్ని ఉదాహరణలు తీసుకోవచ్చంటే, జీకొండూరు నుంచి గంగినేని దాకా ఒక 35 కోట్లు పెట్టి రోడ్డు నిర్మిస్తానని చెప్పి పోటుగాడు 10 ఫిబ్రవరి 2019 శంకుస్థాపన చేశాడు. దానికి అతి లేదు గతి లేదు. 2018, 19 కాదు చేసి తర్వాత సంవత్సరం పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఆ రోడ్డు ఎక్కడ వేసిన అసలేం కదిలేచ్చలా, పనే మొదలు పెట్టలా. సరే, నేను మొన్న ముఖ్యమంత్రి గారి దాకా తీసుకెళ్లి ఆ నిధులు తీసుకొచ్చి రోడ్డు శంకుస్థాపన చేసి ఇప్పుడు పని ప్రారంభమయ్యి వచ్చే 2 మాసాల్లో రెడీగా పోతా ఉంది. ఎప్పుడైతే నేను పని మొదలెట్టేద్దాం అనుకున్నానో గంగినేని నుంచి జీకొండూరుకు నడిచి వచ్చాడు. రోజంతా ఉదయం మొదలెట్టి సాయంత్రం దాకా పాదయాత్ర. ఎవరి కోసం ఈ సిగ్గులేని రాజకీయాలు? నువ్వు నీ హయాంలో 10 ఏళ్ళు నియోజకవర్గంలో ఏం చేసావు చెప్పుకోలేక ఎన్నికలకి వారం రోజులు 10 రోజుల ముందు శంకుస్థాపన చేసి ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి. కాబట్టి ప్రజలందరూ ఇది మళ్ళీ ఒక్కసారి అతని నైజం ప్రజలకు తెలియడం కోసం చెప్పడమే, లేకపోతే అసలు ఈ విషయాలు ప్రస్తావించడం. ఈ రోజు శంకుస్థాపన అని చెప్పి నిన్నొచ్చి పేలాపలన్నీ పేలెళ్ళాడు. సరే, ఇక కొండపల్లి విషయం చూద్దాం. కొండపల్లికి మైలవరం నియోజకవర్గానికి 180 కోట్లు పెట్టి ఈ పోటుగాడి పథకాలు తెచ్చాడంట. అది ఎప్పుడు చేశాడంటే నోటిఫికేషన్ కి 15 రోజులు 20 రోజుల ముందు శంకుస్థాపన. ప్రతింతే. సరే, ఇతను 2009లో తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పురా పథకం కింద కొండపల్లి పంచాయతీకి ఇబ్రహీంపట్నం కొండపల్లికి కలిపి 56 కోట్లు 57 కోట్ల రూపాయలతో వచ్చి అక్కడ ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసి అన్ని జరిగితే, నువ్వు మంత్రిగా ఉండి కూడా తర్వాత ఆ పని పూర్తి చేయించకుండా ఆ నిధులు మునిగిపోయి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత సెక్రటరియట్ లో పెద్దిరెడ్డి గారి ఛాంబర్ లో రఘురామ్ గారు నేను కలిసి ఆ కొండపల్లి సమస్య పరిష్కరించాలని పెడితే ఆ రోజుకు డిఆర్డిఏ పీడీ అకౌంట్ లో 13 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ రోజు పెద్దిరెడ్డి గారి సమక్షంలో అందరూ
ముఖ్య అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలతో మీటింగ్ పెడితే ఆ పథకం అసలు క్లోజ్ అయిపోయింది. అకౌంట్ లో 13 కోట్ల డబ్బులుంటే కూడా వాటిని వినియోగించకుండా నువ్వు 10 ఏళ్ల అధికారంలో ఉండగానే 2009లో శంకుస్థాపన జరిగింది. కానీ అంగుళం కూడా ముందుకెయ్యని నువ్వు ఈ రోజు సిగ్గుందా కృష్ణప్రసాద్ అడుగుతున్నావు. సిగ్గు నీకుందా లేదా నాకు అడుగుతున్నా. లేని తెంపు కన్నా ఉన్న మొండి మేలు, లేని చెయ్యని శంకుస్థాపన చేసే బదులు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అనడానికి మహానాడులో ప్రకటించిన పథకాలే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ తొమ్ములపాటి రమేష్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. మహాశక్తిలోని పథకాలు మహిళల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జై బాబు, జై బాబు, 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 జై జై బాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చాలా పథకాలను అమలు చేస్తున్నారు. ఆ పథకాలలో ఫస్ట్ వచ్చి 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపల ఉండే వాళ్ళు ప్రతి ఒక్క మహిళకు 1500 చొప్పున నెలకి ఇస్తామన్నారు. మా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినారంటే తప్పకుండా అది అమలు చేస్తారు. మీలాగా 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి ఇస్తామన్నారు. కానీ ఒక్కరికి కూడా ఓసీలకైతే ఇచ్చే ఉండలేదు. ఎవరో ఉడతాబత్తిగా ఇచ్చినారు, కొంతమందికే ఇచ్చినారు జగన్ ప్రభుత్వం వాళ్ళు. మా ప్రభుత్వం వచ్చిందంటే ఏ పథకమైనా సరే మేము అన్నీ అమలు చేస్తారు మా చంద్రబాబు నాయుడు గారు. అలాగే నెక్స్ట్ రాబో దీనిలో మా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. అది మేము అందరము కోరుతూ ఉంటాము. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడుకు మాకు సంతోషం అయిపోయి ఈరోజు మేము పాలు అభిషేకం చేసినాం మహిళలంతా. మాకు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఆడబిడ్లకు బస్సు ఛార్జీలు పాస్ తీయిస్తానన్నాడు. చాలా సంతోషమైంది. అలాగే ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికే ఇస్తాననలేదు. నువ్వు 5 మంది ఉన్ని 10 మంది ఉన్ని అందరికీ నేను సల్లాసౌటుగా ఒక్కొక్కరికి 15,000 ఇస్తానన్నాడు అమ్మఒడి. అలాగే గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. చాలా సంతోషంగా అయింది. అలాగే రైతులకు పాస్బుక్ల పైన 20,000 ఇస్తానన్నాడు. అందరికి మంచి చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ సీఎం చేసేంత వరకు మేము నిద్రపోము. సీఎం చేసి జెండా ఎగరేసి మేము అలాగే మన రమేష్ అన్న తొమ్మలపాటి రమేష్ అన్న ఆఫీసులో ఈ పండుగ చేసుకుంటా అనే దానికి అన్న ఆశయాల మేరకు సంతోషం. టమాటో పంటకు మదనపల్లి మార్కెట్ యార్డ్ లో గరిష్ట ధర పలుకుతుండటంతో చుట్టుపక్కల రైతులందరూ ఇక్కడికే తమ పంటను తీసుకురావడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తట్టి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. రైతులు పండించిన టమాటా పంటకు గరిష్టంగా 700 రూపాయలు పలకడంతో రైతులు ఇక్కడికి వచ్చి తమ పంటను అమ్ముతున్నారని వివరించారు. మదనపల్లి మార్కెట్ యార్డ్లో ఇప్పుడు మనము ముందు నుండి జాక్పాట్ అనేది లేకుండా రైతులకు అందరికీ చెప్పి జాక్పాట్ లేకుండా ఫస్ట్ అరకడుతున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడన్నా కానీ జాక్పాట్ జరుగుతుంటే
రైతులు వచ్చి మన మార్కెట్ యార్డుకు ఎవరికైనా కానీ వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తే మేము దాని మీద చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకన్నా జాక్పాట్ లేకన్నా రైతులకు వచ్చే ప్రాఫిట్ ఇబ్బంది లేకన్నా మేము తీసుకెళ్తామని మార్కెట్ యార్డ్ తరఫున మేము అందరికీ చెప్తున్నాం రైతులందరికీ. ఇప్పుడు నిన్న మార్కెట్ యార్డ్లో 800 రూపాయల దాకా క్రేటు పలికింది. దానివల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మదనపల్లి రేటు బాగుండాలని ఈరోజు మదనపల్లికి ఎక్కువ కాయ వచ్చింది. దానివల్ల ఈరోజు 1050 టన్నులు వచ్చింది. దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఉంది. దానివల్ల మేము చర్య తీసుకొని ట్రాఫిక్ అంతా కొంచెం క్లియర్ చేసి మార్కెట్ యార్డ్లో కొంచెం ఇబ్బంది లేక మార్కెట్లో వచ్చే రైతులందరికీ కూడా మేము సపోర్ట్ ఉండి రైతులు మండీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మండీ వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బులు తీసిస్తూ ఎక్కడా కూడా రైతులకు సపోర్ట్ చేసేదానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. వరంగల్ రైల్వే స్టేషన్లో 57 మంది బాలురను చైల్డ్ లైన్ సిబ్బంది పట్టుకున్నారు. వీరంతా బీహార్ నుండి వరంగల్ హనుమకొండకు వస్తున్నట్లు సమాచారం తెలిసింది. 1000 స్తంభాల గుడి ముందు ఉన్న మదరసలో కనిపించగా నిర్వాహకులను అడిగితే కాశీబుగ్గలో చేర్పిస్తున్నామని వారు చెబుతున్నారు. వీరంతా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై పడుకొని ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు చెందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నూతన కలెక్టరేట్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, విపి గౌతమ్, సిపి విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, జిల్లా ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే మదనలాల్, జెడ్పీ చైర్మన్ లింగల కమలరాజ్, మేయర్ నీరజ్, సూడా చైర్మన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. జేకేఎఫ్ ఎయిర్పోర్ట్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అమెరికా చేరుకున్న రేవంత్ రెడ్డితో పాటు హర్యానా రాజ్యసభ సభ్యులు దీపేందర్ హూడా కూడా ఉన్నారు. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్న సంక్షేమం కోసమే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం. మెగా మేళాను ప్రారంభించిన ఏపీ వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మద్యం మత్తులో ఇంటిని ఢీకొట్టిన కార్ డ్రైవర్. వరంగల్ జిల్లా మహేశ్వరం స్టేజి వద్ద ఘటన. నెల్లూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు. వాహనాలను అందించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.
నెల్లూరు జాతీయ రహదారిపై వ్యాన్ బస్ ఢీకొని పలువురికి గాయాలు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.